అదే చెప్తా ఉంది కదా, నేను ఒక గిరిజన బిడ్డని కష్టపడి పైకి వచ్చిన నా మీద కావాలని కుట్ర చేస్తా ఉన్నారు. నేను ఎదిగేదాన్ని ఓడ్చుకోలేక నన్ను ఇట్లా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఒక గిరిజన నాయకులు నా పైన కావాలని ఇదంతా చేస్తా ఉన్నారు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఎందుకు మరి అంతా టార్గెట్ చేస్తా ఉన్నారు మీరంటే ఏం చెప్తారు? గిరిజన బిడ్డలు ఎందుకు ఆమెను టార్గెట్ చేస్తా ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు? ఎందుకు మేము ఆమెను టార్గెట్ చేయడం లేదా? మీరు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. నాకు ఇదే బాధ అనిపిస్తుంది. గిరిజన బిడ్డలు మేము కూడా ఆమెకు సపోర్ట్గానే వచ్చినాము. ఆమెకి ఎక్కడ వాట్ ఈస్ వాట్ అనేది తెలియదు. అడగడంలో తప్ప, ప్రశ్నించే హక్కు లేదా? ఇప్పుడు పేద ప్రజల పక్షాన ఉండడం తప్ప? ఆమెకు 4 కాళ్ళు 4 చేతులు ఉన్నాయని ఆమె సపోర్ట్ ఉండాలా? సెలబ్రిటీ ఆమె ఫోటో పక్కన దిగితే 10 మంది చూస్తారని ఆశనా? ఇవన్నీ కుదరవన్నా. విక్టిమ్ కార్డులు పనికిరాని మాటలు ఇవన్నీ. నేనేమంటున్నా అంటే గిరిజన బిడ్డలు నేను ఎవరు తొక్కడం లేదు, గిరిజన బిడ్డలు నేను ఎవరు టార్గెట్ చేయడం లేదు. కేవలం సింపతి కోసమే ఇవన్నీ వాడుతా ఉందా మాటలు? అంతే కదా. సింపతి క్రియేట్ అవ్వడంలో ఒక స్టేటస్లో సింపతి క్రియేట్ అవుతుంది. మొన్న ఏడ్చినావు, ఎవడన్నా బాధపడ్డా? చెప్పే, నువ్వే చెప్పు. మొన్న ఏడ్చినావు, అయ్యో పాపం అన్నారు. ఎందుకన్నారు? అరే మంగ్లీ కూడా ఇట్లాంటి పనులు చేస్తుందా అన్నారు. ప్రపంచం అంతా అన్నారు. తెలుగు మాట్లాడేవాళ్ళు, తెలుగు వినేటోళ్ళు, తెలుగు భాష వచ్చే ప్రతి ఒక్కడు బాధపడ్డాడు నీ గురించి. నువ్వు ఎందుకు ఆలోచించడం లేదు? నీకెవడో రాంగ్ అడ్వైజ్ చేస్తున్నాడు, లేకపోతే నువ్వు ఏదో బోన్లో ఇరికినట్టున్నావు, నీకేదో టార్గెట్ చేస్తున్నట్టున్నారు. నీకు ఏమైనా బాధలు ఉంటే, నువ్వు తప్పు చేసినుంటే రండి, ఇప్పుడు కూడా అవకాశం ఉంది. గిరిజన బిడ్డల దగ్గర రండి. మన తండాలలో పంచాయతీ కూర్చుంటారు. హైకోర్టు ఆర్డర్ కూడా పనికిరావన్నా. మన తండాలలో పంచాయతీ జరిగితే హైకోర్టులో ఆర్డర్ ఇచ్చినా మన తండా పంచాయతీల కింద ఉండదు. నాయక్ డాబ్ అంత ఉంటుంది. వాళ్ళు తీర్మానం చేసినంటే ఖతం, అది అవ్వాల్సిందే. హైకోర్టు కూడా రా, నీకు నిజంగానే ఇబ్బంది ఉంటే మేమంతా కూర్చోబెడతాం, లేకపోతే నువ్వు ఫోన్ చేద్దా, రా అన్న నాకు ఇట్లా ఇబ్బంది అవుతుందన్న, ఇప్పటికి కూడా రా, నేను నిజంగానే తప్పు చేసిన అన్న, నా దగ్గర మధు ఇట్లాంటి దుర్మార్గుడు నాకు తెలియదు అన్న, నేను మా వెనకాల మొత్తం సర్చ్ చేయలే, నా విజిలో ఉన్నా అని చెప్పు. నిజంగానే తప్పు చేసి ఉంటే చెప్పు.